మంచు విష్ణు బిగ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఈ శుక్రవారం థియేటర్లో రిలీజ్ చేశారు. దీనిలో మంచు విష్ణు, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు మెయిన్ లీడ్ రోల్ చేశారు. హిందీలో పలు పౌరాణిక సీరియల్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించారు. మోహన్ బాబు, విష్ణు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. కాళహస్తి ప్రాంతంలో మహాశివుని పూజించే గిరిజన్ ఓ 5 తెగల్లో ఒక తెగకు చెందిన నాస్తికుడే తిన్నడు. ఆచారాలని మూఢనమ్మకాలని ప్రశ్నిస్తూ ఉంటాడు తిన్నడు. అదే తెగకు చెందిన ఓ యువతి నెమల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. నాస్తికుడైన తిన్నడు పరమశివుడు మహాభక్తుడిగా ఎలా మారాడు, వాయులింగం అంటే ఏంటి, దానికోసం తెగల మధ్య ఎందుకు పోరాటం జరుగుతుంది, తిన్నడు కన్నప్పకి ఎలా మారాడు అనేది ఈ సినిమా కథ. 50 ఏళ్ల క్రితము కృష్ణరాజు నటించిన భక్తి కన్నప్ప ఆ సినిమా ద్వారా కళ్ళు కట్టినట్టు మనకు చూపించారు. అదే కథతో ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఓపెనింగ్ తోనే తిన్నట పాత్ర పరిచయము, తిన్నట పాత్ర ఎదుగుదల చూపిస్తూ ఆ 5 గోడాలను ఎస్టాబ్లిష్ చేసిన ప్రయత్నం బాగుంది. ఫస్ట్ హాఫ్ కథ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ అసలు కథ మొదలవుతుంది. చివరి 40 నిమిషాలు ఉందే రుద్ర పాత్ర ప్రభాస్ ఎంటర్ అవుతాడే, అప్పటి నుండి ఈ సినిమా ఒక లెక్కలో ఉంటుంది. క్లైమాక్స్ సన్నివేశాలు శివభక్తులు ఆకట్టుకునేలా ఉంటాయి. కన్నప్పగా మంచు విష్ణు బాగా నటించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ విష్ణు నటన అదిరిపోతుంది. శివుడు పరమభక్తురాలుగా, నెమలిగా ప్రీతి ముకుందన్ మంచి నటనతో ఆకట్టుకుంది. రుద్రగా ప్రభాస్ నటించి సినిమా స్థాయిని పెంచేశారు. మహాదేవి శాస్త్రిగా మోహన్ బాబు తన నటనతో మరియు డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాయి. శివుడి పాత్రలో అక్షయ్ కుమార్, పార్వదేవి పాత్రలో కాజల్ ఒదిగిపోయారు. మోహన్ లాల్, శరత్ కుమార్ పర్వాలేదు అనిపించారు. దర్శకుడిగా ముఖేష్ కుమార్ సింగ్ చాలా వరకు సక్సెస్ అయ్యాడనేది చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ గా స్టెఫెన్ డేవిస్ బీజిఎంతో అదరగొట్టారు. పాటలు అంతగా ఆకట్టుకోలేదు. లొకేషన్లు అయితే అద్భుతంగా కుదిరాయి. గ్రాఫిక్స్ పర్వాలేదు అనిపించాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకా కొద్దిగా కత్తిరించింటే సినిమా నిడివి తగ్గి ఇంకా బాగుండేది. ఓవరాల్ గా ఈ సినిమా చూస్తే కన్నప్ప ఒక మంచి డివోషనల్ మూవీ. ఈ సినిమాకు మనమిచ్చే రేటింగ్ 5కి 3. మీరు ఈ సినిమా చూస్తే ఎలా ఉంది, మీరైతే ఎంత రేటింగ్ ఇస్తారో ఒక్కసారి కామెంట్ చేయండి.